పూర్వం నుంచే స్త్రీకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. ఎత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమంతే దేవత. అంటే ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అంటారు. అంతేకాకుండా ఎత్ర కార్యేషు దాసి భోజేషు మాత శయనేషు రంభ. అట్లా స్త్రీని అన్ని రకాలుగా మన వాళ్ళు గౌరవించారు. ప్రతి స్త్రీకి సాధికారత ఉండాలి. సాధికారత అంటే ఏంటిది? ప్రతి ఒక్కరికి సాధికారత ఉండాలి. అసలు సాధికారత అంటే ఏంటి? మన చుట్టూ ఒక మహిళ ఏదో ఒక విషయంలో స్ట్రగుల్, బాధపడుతూ ఉంటే, కష్టపడుతూ ఉంటుంది. అలాంటి మహిళల్ని మనం గుర్తించి వాళ్ళకి మనకు చేతనైనంత గైడెన్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, లేకపోతే ప్రోత్సహించడం కానీ, కనీసం వాళ్ళ పక్కన నిలబడడం కానీ, వాళ్ళకు ఒక ఊరట కలిగించే మాటలను కలిగించడం, ఉపశమనం అయ్యే మాటలు కలిగించడం, వాళ్ళను బాధ పెట్టకుండా ఉండడం, వాళ్ళను జడ్జి చేయకుండా ఉండడం, అలాంటివి ఎప్పుడైతే చేస్తామో వాళ్ళకు మనం చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. దీన్ని సాధికారత అంటారు. ఇలా చూపించాలి, ప్రతి మహిళకు ఉండగలగాలి. దానివల్ల మన వాల్యూ పెరిగినట్టు, మన ఎంపవర్మెంట్ పెరిగినట్టు అని నేను నమ్ముతానండి. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక మహిళ ఇంట్లో పనులు చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తూ ఎన్నో రంగాలలో రాణిస్తున్నారు. కానీ ఇంకా ఉన్నారు 99%లో 1% ఇంకా ఉన్నారు మహిళలని వెనకనే ఉంచేవాళ్ళు. ప్రతి మహిళకు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ నువ్వేంటి చేసేది, నువ్వెందుకు బయటికి వెళ్ళేది అని వాళ్ళని ఇంకా ఆపుతున్నారు, బాధ పెడుతున్నారు. దయచేసి అలా చేయకండి. ప్రతి మహిళను గౌరవించండి. ప్రతి మహిళ టాలెంట్ని సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు ఒక గొప్ప పొజిషన్లో ఉంటారు. తల్లి పాత్రలో ఉన్న స్త్రీ వల్లనే సమాజం నడుస్తుంది. ఛత్రపతి శివాజీ లాంటి గొప్ప వ్యక్తులు కూడా తన తల్లి అడుగుజాడలో నడిచిన వ్యక్తి. అలాంటి తల్లి కొడుకులకు మంచి మాటలు చెప్పాలి. తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పాలి. ప్రతి అడుగడుగు వాళ్లకు నువ్వు చేసే చిన్న మిస్టేక్సే సమాజంలో, మన కుటుంబంలో, మన గ్రామంలో, మన దేశంలో ఒక మచ్చగా మిగలకూడదురా. ప్రతి స్త్రీని గౌరవించాలని ప్రతి తల్లి తన కొడుకుకు చెప్పాలి. చెప్తేనే తన ప్రతి కొడుకు శివాజీలా అవుతాడు. లేకపోతే బయట రోడ్డు మీద కుక్కలా తయారవుతాడండి. నిజంగా మంచికి చెడుకు తేడా తెలియకుండా, ఆడదానికి, ఇంట్లో పిల్లానికి, తల్లికి, చెల్లకి తేడా తెలియకుండా మృగంలా తయారవుతాడు. ఆ మృగంలా తయారు చేసేది తల్లే. తల్లితోనే ఏదైనా. తల్లిదండ్రులు చెప్పండి మీ పిల్లలకి. ఇంకా ఉన్నారండి నా కొడుకు మగాడు, తిరుగుతాడు, తాగుతాడు అనేవాళ్ళు. అది తప్పు. సరే మీరు అంటున్నారు కదండి, మీకు ఆడపిల్ల ఉన్నది కదా, మీ అల్లుడిని కూడా అలానే అనండి. అల్లుడు, నువ్వు మగాడివి, తాగాలి, తిరగాలి, అత్తగారింటికి రావద్దు, నా బిడ్డ చెప్పిందనేసి నా ఇంటికి నువ్వు చపాతీలు, కర్రీసు తేవద్దు, కనీసం నన్ను చూడడానికి కూడా రావద్దు. నా కొడుకును వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, వాళ్ళ భార్య దగ్గరికి నేను పంపడానికి 100 కండిషన్స్ పెడుతున్నాను. సో నువ్వు కూడా అంతే అని మీ అల్లునికి చెప్పగలుగుతారా? తల్లులను అడుగుతున్నా, చెప్పగలుగుతారా? చెప్పరు. అటొక న్యాయం, ఇటొక న్యాయమా? తల్లితోనే మార్పండి. గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళకి శత్రువులు కాకండి. మంచి చెప్పండి, మంచిగా ఉండనివ్వండి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఉమెన్స్ డే రోజు 2 ఆలోచించుదాం.
అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేపి సుఖినః సంతు.